శివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు సినీ ఫ్లాష్. టాలీవుడ్ లో మరో కామెడియన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. రంగస్థలం సినిమాలో తన కామెడీ టైమింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న ఆచంటా మహేష్ ఇప్పుడు శివాలయం అనే డివోషనల్ ఎమోషనల్ మూవీతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. మరి మహేష్ హీరోగా ఎలా మారారు, శివాలయం కథలో ఏమి ప్రత్యేకం, ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. టాలీవుడ్ లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో మెప్పించిన ఆచంటా మహేష్ ఇప్పుడు హీరోగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. రంగస్థలం, మహర్షి, జాతిరత్నాల్ లాంటి చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన మహేష్ ఈసారి ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమా పేరు శివాలయం. ఈ చిత్రానికి వెంకట్ రెడ్డి నంది దర్శకత్వం వహిస్తూనే స్వయంగా నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా కాంచన దీప్తి రెడ్డి నటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని తెలుగు ఫిలిం ఛాంబర్ లో పూజా కార్యక్రమాలతో సినిమా అధికారికంగా ప్రారంభమైంది. సినీ ప్రముఖులు, కళాకారులు, శ్రేయోభిలాషులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు షాట్ కు దిల్ రమేష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా ఘర్షణ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. ప్రముఖ వ్యవసాయవేత్త కళ్యాం నరసింహారెడ్డి కూడా ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నటుడు, నిర్మాత లింకల అశోక్ రెడ్డి దేవుడి నేపథ్యంతో వచ్చే సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుందని, శివాలయం కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు ఘర్షణ శ్రీనివాస్ కూడా శివాలయం టైటిల్ వినగానే ఆసక్తి కలిగిందని, భక్తి భావోద్వేగాలు కలిసిన మంచి కథతో ఈ సినిమా రూపొందించబోతుందని చెప్పారు. ఇక దర్శకుడు వెంకటరెడ్డి నంది సినిమా గురించి కీలక విషయాలు వెల్లడించారు. శివుడి లీలలు, మహిమలు, భక్తి భావనను ఆధునిక ప్రేక్షకులకు చేరేలా ఈ కథను సిద్ధం చేశామని, ఈ స్క్రిప్ట్ పై చాలా కాలంగా పనిచేస్తూ గత 6 నెలలుగా ప్రీ ప్రొడక్షన్స్ పనులను పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ సినిమా కేవలం డివోషనల్ మూవీ మాత్రమే కాదు, భక్తితో పాటు కుటుంబ భావోద్వేగాలు, వినోదం కూడా సమాపాళల్లో ఉండేలా రూపొందిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా మిగతా నటినటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో ప్రకటించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక మహేష్ విషయానికి వస్తే, చాలా కాలంగా కమెడియన్ గా ప్రేక్షకులను నవ్వించిన ఆయన ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు. అందుకే శివాలయం ఆయన కెరియర్ లో ఒక కీలక మైలురాయిగా మారింది. కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆచంటా మహేష్ ఇప్పుడు శివాలయంతో హీరోగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. భక్తి భావోద్వేగాలు, వినోదం కలిసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.